మూసీ పునరుజ్జీవం, మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ పేరు ఏదన్నా కానీ వీటి ఉద్దేశాలు ఏంటంటే మూసీ నదిని అందంగా, అత్యద్భుతంగా, అనన్య సామాన్యంగా దిద్దడం, మూసీలో ఉన్న కాలుష్యాన్ని తగ్గించడం. ఇదే వీటి ఉద్దేశం. దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ప్రతి గవర్నమెంటు మూసీ సుందరీకరణ మీద హామీలు ఇస్తూనే ఉన్నాయి. 2004లో మొదటిసారి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు మూసీలో కాలుష్యం తగ్గించడం మీద చర్చ మొదలైంది. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ మూసీలో అక్కడక్కడ దగ్గర 6-7 చోట్ల అనుకుంటా రబ్బర్ డ్యాములు అనే కొన్ని నిర్మాణాలు చేపట్టింది. ఈ డ్యాముల ద్వారా ఘన వ్యర్థాలు మూసీ నదిలో కిందికి వెళ్లకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒక సంస్థను ఏర్పాటు చేసింది. దానికి ఒక చైర్మన్ పెట్టింది. దానికోసం కొన్ని నిధులు కేటాయించి హైదరాబాద్లో అంబర్పేట నుంచి నాగోల్ వరకు మూసీకి 2 వైపులా ఉన్న గట్లని కాస్త సుందరీకరించింది. ఇటు అటు రోడ్లు వేసింది. మూసీలో ఇంకా లోపలికి ఆక్రమణలు వెళ్లకుండా అడ్డుకుంది. 2 వైపులా రోడ్లు వేసి పచ్చటి గార్డెన్లు అవి ఏర్పాటు చేసి సుందరీకరించింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తిగా మూసీని ప్రక్షాళన లేదా పునరుజ్జీవం చేస్తామంటుంది. దీని ఉద్దేశం ఏంటంటే మూసీలో అసలు మురికి నీళ్లు చేరకుండా పూర్తిగా స్వచ్ఛమైన నీళ్లు వారేలా చర్యలు తీసుకుంటాం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశం. దీనికోసం చాలా వరకు మూసీ వెంట ఉన్న ఆక్రమణల తొలగింపుతో పాటు ఇప్పుడైతే ఏకంగా బాపుఘాట్ పైన ఉన్న అధికారిక, అనధికారిక నిర్మాణాలన్నీ దగ్గర 10,017 నివాసాలని తొలగించడంతో పాటు మధు రిడ్జ్ అనే ఒక అపార్ట్మెంట్లో 415 ఫ్లాట్ల వరకు ఏమున్నాయంటారు, వాటన్నిటినీ కూలగొడతాం అని చెప్తుంది. ఏంటి అంటే ఇది ఒక అభివృద్ధి. మూసీని కాపాడుకోలేకపోతే మనం భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు. మూసీ పూర్తిగా కలుషితమైపోయింది. మనం మన గురించే ఆలోచిస్తున్నాం. మన కిందున్న నల్గొండ గురించి ఆలోచించట్లేదు. మూసీలో జంతు కలేబరాలు, మొత్తం పారిశ్రామిక వ్యర్థాలన్నీ కలిసి మూసీ నది చుట్టుపక్కల నివసించడమే ఒక నరకం కింద మారిపోయింది అని చెప్పి నిన్న పెద్ద డైలాగులు కొట్టిరు. ఎస్, మూసీ అనేది పరమచండాలంగా మారిపోయింది. మూసీ నరకకూపంగా మారిపోయింది. మూసీ కాలుష్యభరితంగా మారిపోయింది. దీన్ని ఎవరూ కాదనలేరు. కానీ నిన్న ప్రభుత్వం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రజెంటేషను అదంతా చూస్తే ఈ గవర్నమెంట్ చేస్తున్న ప్లాను మూసీ పునరుజ్జీవానికి ఏమాత్రం పనికిరాదు. మూసీ నది పునరుజ్జీవం జరగాల్సిందే. మూసీలో ఉన్న కాలుష్యాన్ని తొలగించి స్వచ్ఛమైన నీళ్లు పారించాల్సిందే. కానీ ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న ప్లాన్లు కానీ, ప్రభుత్వం చేస్తున్న ప్లాన్లు కానీ దీనికి ఏ విధంగా సరిపోవు. అది ఎట్లనో ఒకసారి చూద్దాం. అసలు ఒక నది అంటే ఏంది? నది అంటే ఒక ప్రాంతం యొక్క ఎసెన్స్ని తెలిపేదే నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మూసీ నది ఉంది. ఇక్కడెక్కడో అనంతగిరి కొండ, వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో మూసీ నది ఇక్కడ పుడుతుంది. ఇక్కడ ఈసీ నది పుడుతుంది. ఈ ఈసీ నది ఇలా పారుతూ వచ్చిన తర్వాత గండిపేట దగ్గర హిమాయత్ సాగర్ కట్టుకున్నాం. ఆ తర్వాత ఈ మూసీ నది ఇలా పారుతూ వచ్చిన తర్వాత ఇక్కడ మూసీ నది మీద ఉస్మాన్ సాగర్ కట్టుకున్నాం. ఈ ఉస్మాన్ సాగర్ గండిపేట దాటిన తర్వాత మూసీ ఈసీ నదులు కలిసి హైదరాబాద్ నగరం మీదుగా వారుకుంటూ నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలిసిపోద్ది ఈ మూసీ నది. ఈ మూసీ నదిలోకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మూసీ నదిలోకి మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చి ఈ రిజర్వాయర్లలో నింపి 17.5 టీఎంసీల నీళ్లు మూసీ ఈ హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం, అట్లాగే మిగతా 2.5 టీఎంసీలు ఈ మూసీ పునరుజ్జీవం కోసం వాడతామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. కానీ అసలు ఒక నది అంటే ఏంది? నదిలోకి నువ్వు ఎక్కడి నుంచో నీళ్లు తీసుకొచ్చి నదిలో పారిస్తే అది మూసీ పునరుజ్జీవం అవుద్దా? అసలు ఈ మూసీ నది చూడండి. మూసీ నది అంటే అసలు ఒక నది అంటే ఏంది? ఒక సర్టైన్ ప్రాంతంలో కురిసిన ఒక వర్షపాతం అంతా ఒక వరదలా మారి చిన్న కాలువలుగా, పిల్ల కాలువలుగా, ఆ తర్వాత కాలువలుగా, ఆ తర్వాత వాగులుగా, వంకలుగా ఇట్లా మారి ఒక పెద్ద నదిలా మారి ఇంకో పెద్ద నదిలోనో లేదంటే సముద్రంలో కలవడమే ఒక నది. ఇప్పుడు మూసీ బేసిన్ చూడండి. మూసీ బేసిన్ ఇదంతా మూసీ బేసిన్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఇందులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉంది, ఉమ్మడి నల్గొండ జిల్లా ఉంది, జనగామలో కొంత ప్రాంతం ఉంది, ఫైనల్గా వెళ్ళి కృష్ణానదిలో కలుస్తుంది. అంటే మూసీ నది అనేది ఓన్లీ హైదరాబాద్ మధ్యలో పారే ఒక కాలువ మాత్రమే కాదు. మూసీ నది అంటే ఈ ప్రాంతం, ఇప్పుడు మనం ఈ మ్యాప్లో చూపిస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో, ఉమ్మడి రంగారెడ్డి కానీ, ఉమ్మడి నల్గొండ కానీ, జనగామలో కొంత ప్రాంతం కానీ, ఈ ప్రాంతాల ఎసెన్సే ఈ నది. ఈ ప్రాంతాల ఎసెన్స్ అంటే ఈ ప్రాంతంలో పడ్డ ప్రతి నీటి చునుకు, అంటే ఒక మొక్క, ఒక చిన్న గడ్డిపోచ నుంచి ఒక పక్షి మీద, ఒక జంతువు మీద, ఒక చెట్టు మీద, ఒక వృక్షం మీద, ఇట్లా ప్రతి చోట ఒక మట్టి మీద పడ్డ ప్రతి చినుకు ఆ మట్టిలోని ఎసెన్సు, అట్లాగే ఒక మొక్క మీద పడితే ఆ మొక్కలో ఉన్న ఎసెన్స్ని అబ్జర్వ్ చేసి అదొక చిన్న కాలువలా మారి ఆ తర్వాత ఆ ప్రతి దాన్ని ఆ నదిలోకి మోసుకొస్తుంది. అలా మోసుకొచ్చినప్పుడే ఈ నదిని నువ్వు పునరుజ్జీవం చేసినట్టు అవుతుంది. అంటే నదిలో ఎక్కడి నుంచో 2.5 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చి నదిలో పారిపించి నది అద్భుతంగా అయ్యిందంటే అది అసలు మూసీ నదే కాదు. అప్పుడు మూసీ నది అంటే ఇగో ఈ ప్రాంతంలో పడ్డ ప్రతి నీటి చినుకు ఈ మూసీ నది చేరితే, ఈ ప్రాంత ఎసెన్స్ అంతా ఈ నదిలోకి చేరితే అప్పుడు అది మూసీ నది.
ఆ ఎసెన్స్ అంతా మోసుకొస్తేనే ఆ నదికి అర్థం. దురదృష్టవశాత్తు ఏమైందంటే ఇప్పుడు చూడండి, మూసీ నది ఇక్కడ మూసీ ఇక్కడ ఈసీ పుడుతుంది అనుకున్నాం కదా, ఇవి ఇక్కడికి వచ్చేలోపు ఈ రెండు బాపుఘాట్ల కలిసేలోపే వీటికి ఎన్నో రకరకాల వాగులు వంకలు ఇవన్నీ ఉపనదుల కింద మారి ఇక్కడి వరకు వచ్చినాయి. మళ్ళీ దాటిన తర్వాత హైదరాబాద్ దాటిన తర్వాత కూడా అనేక రకాల వాగులు వంకలు పిల్ల కాలువలు అన్నీ వచ్చి మూసీ నదిలో కలుస్తున్నాయి. అంటే ఈ ప్రాంతంలో ప్రతి చెట్టు మీద ప్రతి పిట్ట మీద ప్రతి జంతువు మీద ప్రతి జీవరాశి మీద కురిసిన వర్షం ఆ ఎసెన్స్ని మోసుకొచ్చి ఈ నదిలోకి మోసుకొస్తే అప్పుడు నువ్వు అది జరిగినప్పుడే ఆ నది పునరుజ్జీవం అయినట్టు లెక్క. దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం అంతా అసలు ఎసెన్స్ ఎక్కడిది? ఆ ఎసెన్స్ ఎప్పుడో కోల్పోయింది. హైదరాబాద్ తన మట్టి పరిమళాన్ని ఎప్పుడో కోల్పోయింది. హైదరాబాద్లో ఏముంది? చెట్లు ఉన్నాయా, పిట్టలు ఉన్నాయా, కాకులు ఉన్నాయా, గద్దలు ఉన్నాయా? అసలు ఆ మట్టికి ఏమైనా ఎసెన్స్ ఉందా? మొత్తం కాంక్రీట్ కీకారణ్యంగా మనమే మార్చేసినాం. ప్రతి ఇంటి నుంచి వచ్చే డ్రైనేజు ఆ తర్వాత ఉన్న పిల్ల కాలువలో వాటిని ఇప్పుడు మనం నాలాలు అంటున్నాం. ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేసి ఆ నాలాల్లో కలిపి ఆ నాలాలు పెద్ద పెద్ద కాలువలుగా మారి ఫైనల్గా చెరువుల్లోకి వెళ్ళి ఆ చెరువుల ద్వారా తీసుకొచ్చి మూసీలో కలుపుతున్నాం. మూసీ నది బాగుపడాలంటే ఈ ప్రాంతం అంతా బాగుపడాలి. ఈ ప్రాంతంలో కాలుష్యం అనేది ఉండకూడదు. ఈ ప్రాంతంలో కలుషిత జలాలన్నీ శుద్ధి జరిగిన తర్వాతనే మూసీలోకి రావాలి. అప్పుడే మనం మూసీ నది పునరుజ్జీవం అయినట్టు లెక్క. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఈ బ్లూ లైన్ ఉంది కదా, డార్క్ బ్లూ లైన్, ఇది మూసీ నది. ఈ మూసీ నదికి అటు 100 మీటర్లు ఇటు 100 మీటర్లు. ఎక్కడి నుంచి? ఇక్కడ బాపుఘాట్, మూసీ ఈసీ నదులు కలిసిన తర్వాత బాపుఘాట్ అంటారు. ఈ బాపుఘాట్ నుంచి హైదరాబాద్ నగరం దాటిన తర్వాత ఇక్కడ గౌరెల్లి అనే ఒక విలేజ్ ఉంటుంది. ఇది ఇక్కడి నుంచి రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా క్రాస్ అయిపోద్ది, నల్గొండ జిల్లాలోకి ఎంటర్ అవుద్ది మూసీ నది. అంటే ఈ బాపుఘాట్ నుంచి గౌరెల్లి అనే విలేజ్ దాకా మూసీకి అటు 100 మీటర్లు ఇటు 100 మీటర్లు డెవలప్ చేసుకుంటూ వస్తామంటుంది. ఎంత? 55 కిలోమీటర్ల మేర రెండు వైపులా ట్రంక్ లైన్లు. ఈ ట్రంక్ లైన్ హైదరాబాద్లో ఉన్న డ్రైనేజీ వరద నీరంతా ఈ ట్రంక్ లైన్లలోకి వస్తే ఈ ట్రంక్ లైన్ల మీద ఎస్టీపీలు కట్టి ఇందులోకి గోదావరి నీళ్లు తెచ్చి పారిచ్చి అద్భుతంగా చేస్తామని నిన్న పెద్ద పెద్ద గ్రాఫిక్ డిజైన్లు అవన్నీ చేసి ఒక ప్రజెంటేషన్ ఇచ్చిర్రు. కానీ ఈ మురుగంతా దీంట్లోకి వచ్చిన తర్వాత నువ్వు ఏ నది నుంచి ఎన్ని టీఎంసీల నీళ్లు తెచ్చి పారినా అది పునరుజ్జీవం అయినట్టు కాదు కదా లెక్క. పునరుజ్జీవం పక్కన పెట్టు, కనీసం సుందరీకరణ డెవలప్మెంట్ అంటే ఆ కాలుష్యం పోయి కనీసం నార్మల్ జలాలన్న వారాలంటే హైదరాబాద్లో ఉన్న ప్రతి కాలనీ నుంచి క్షేత్రస్థాయి నుంచే ఈ వర్క్ అనేది స్టార్ట్ కావాలి. ప్రతి కాలనీలో ఉత్పత్తి అయ్యే డ్రైనేజీ వాటర్, ఆ డ్రైనేజీ వాటర్ ఆ కాలనీ దాటగానే ఓ చెరువులో కలుస్తుంది. ఆ చెరువు నుంచి ఒక అలుగు ద్వారా ఒక తూము ద్వారా వచ్చి మళ్ళీ ఇంకో నాలా ద్వారా వచ్చి మూసీలో కలుస్తుంది. ఇట్లా ప్రతి చెరువు మీద ఒక ఎస్టీపీ పెట్టాలి. ఆ ఎస్టీపీలో శుద్ధైన నీళ్లు ఆ నాలా ద్వారా వచ్చి మళ్ళీ నాలాలో మళ్ళీ ఎక్కడ మురుగు గలవకూడదు. అట్లా ప్రతి చెరువు దగ్గర ఒక ఎస్టీపీ, మళ్ళీ ఈ నాలాలన్నీ వచ్చి మూసీలో కలిసే చోట మళ్ళీ ఒక ఎస్టీపీ. ఇట్లా పెడితేనే ఆ మూసీ నది అనేది శుభ్రం అవుతుంది. మూసీ నది పునరుజ్జీవం అనేది అప్పుడే జరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హైదరాబాద్లో ఒక 100 అర్బన్ ఫారెస్ట్లు అంటే పట్టణ వనాలు అనేవి డెవలప్ చేసింది. ఆ పట్టణ వనాల్లోకి వెళ్ళి చూస్తే అక్కడక్కడ కొన్ని మన ఈ షో మొక్కలు కనిపిస్తాయి. కానీ డీప్గా ఫారెస్ట్ లోపలికి వెళ్తే 1 స్క్వేర్ మీటర్ పరిధిలో 100 రకాల మొక్కలు కనిపిస్తాయి. అసలు హైదరాబాద్ ఈ నేల, ఈ దక్కన్ పీఠభూమిలో ఉండే నేల అంతా రాళ్ళు రప్పలతో నిండి ఉన్న నేల. ఈ నేల మధ్యలో సండ్ర, తెల్లదుమ్మ, జుట్టేగి, తంగేడు, జిల్లేడు, వెంపలి ఇట్లా రకరకాల ఇంత చిన్న ఇంచున్న మొక్క నుంచి ఆకాశాన్ని అంటే చెట్లు, ఇట్లా ఒక ముండ్ల చెట్లు ఒక 100-200 రకాల ముండ్ల చెట్లకి ఈ ప్రాంతం ఆవాసం. ఇట్లా ఈ ప్రతి మొక్క మీద పడ్డ నీరు ఆ నదిలోకి వస్తేనే ఆ ఎసెన్స్ని మనం కాపాడినట్టు. అసలు ఎక్కడ మనం కనీసం మన హైదరాబాద్ డివైడర్ల మీద కూడా మన ఈ ప్రాంతానికి సంబంధించిన మొక్కలు పెట్టట్లే. ఎక్కడనో వేరే దేశాల్లో పెరిగే చెట్లని షో చెట్లను తెచ్చి డివైడర్ల మీద పెడుతున్నాం. ఇది ఎక్కడ సుందరీకరణ అవుద్ది? ఆ నది ఎసెన్స్ని కాపాడాలంటే ఆ నది చుట్టూ ఉన్న ఆ జీవావరణాన్ని కాపాడాలి. ఆ జీవావరణాన్ని కాపాడినప్పుడే ఇగో ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి మట్టి దగ్గర నుంచి, మనం నడిచే మట్టి దగ్గర నుంచి ప్రతి చెట్టుని మొక్కని ఈ ప్రాంతంలో పుట్టే జీవవైవిధ్యాన్ని పూర్తిగా కాపాడినప్పుడు మాత్రమే ఈ మూసీ నది ప్రక్షాళన అనేది కంప్లీట్ అయ్యింది. మూసీ నదిని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఇది హైదరాబాద్ బయట చేయాల్సింది. హైదరాబాద్ లోపల, సిటీ లోపల జరగాల్సింది ఏంటంటే ఎక్కడికక్కడ ఒక కాలనీలోని మురుగునీళ్ళు ఆ కాలనీ దాటగానే శుద్ధి అయ్యి ఒక ఎస్టీపీలో శుద్ధి అయ్యి ఈ నదికి చేరాలి. అప్పుడే మూసీ నది పునరుజ్జీవం అనేది సాధ్యమైతే తప్ప ఈ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల వల్ల ఏ నది కూడా శుభ్రమైనట్టు ఇప్పటి వరకు లేదు. భారతదేశంలో సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది ఉంది, యమునా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది ఉంది, అట్లనే గంగా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది. ఏ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఆ నదుల్ని పూర్తి స్థాయిలో శుద్ధి చేయలేకపోయినాయి. సో ఇప్పుడు కూడా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనే దానివల్ల మూసీ పునరుజ్జీవం అనేది జరగదు.
ఈ మూసీ అనేది పునరుజ్జీవం జరగాలంటే ఈ మూసీ బేసిన్లో ప్రతి పుల్ల పొడక పక్షి పిట్ట చెట్టు చేమ అన్నీ శుద్ధి జరగాలి. అప్పుడే ఈ మూసీ పునరుజ్జీవం అనేది సాధ్యమైద్ది. అలా కావాలంటే మనం చెప్పుకున్నాం కదా, ప్రతి డ్రైనేజీ నుంచి వచ్చే ప్రతి నీటి చుక్క ఎస్టీపీలోకి వెళ్ళి శుద్ధి జరిగి ఈ మూసీలోకి రావాలి. హైదరాబాద్ రోడ్ల మీద పడ్డ వర్షం అంతా ఎక్కడికి వెళ్తుంది? మూసీలోకి వస్తుంది. హైదరాబాద్ రోడ్ల మీద ఏం ఎసెన్స్ ఉంది? సిమెంటు రోడ్లు, కాంక్రీట్ కీకారణ్యాలు, కాంక్రీట్ బిల్డింగులు. ఒక మొక్క మీద పడితే ఆ మొక్కలో ఉన్న ఆయుర్వేద వాల్యూస్తో పాటు ఆ మొక్క ఎసెన్స్ని లాక్కొని ఆ చినుకు నదిలోకి వస్తే ఆ నది జీవించున్నట్టు. అట్లా కాకుండా కాంక్రీట్ బిల్డింగ్ల మీద పడ్డ నీళ్లు, తార రోడ్ల మీద పడ్డ నీళ్లు, దుమ్ము ధూళితో కాలుష్యంతో కూడిన నీళ్లు నదిలోకి వచ్చి అటు ఇటు రెండు వైపు గట్లు అందంగా తీర్చిదిద్దినంత మాత్రాన అదొక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అయింది తప్ప నది పునరుజ్జీవం అనేది కాదు.